హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ వెస్ మనోరి. అమ్మతో ఉన్నాను. ప్రయాగరాజ్కి వచ్చాము. త్రివేణి సంగమం అంటారు. సో మొన్నంతా మీకు తెలుసు కుంభమేళా ఇక్కడే జరిగింది. అక్కడ చూసినట్లయితే కోట, అది అక్బర్ కోట అంటారు. గంగా యమున సరస్వతిలో సరస్వతీదేవి ఆ కోట కింద నుంచి సొరంగంలో ప్రవహిస్తుంది. సో ఇంకా కూడా రద్దీ ఫుల్ ఉందండి. ఏదైతే త్రివేణి సంగమంలో మొన్నంతా కుంభమేళా జరిగిందో ఆ ఒక్క తాకిడి ఇంకా ఉంది. ఎందుకంటే ఆ నక్షత్రం 140 సంవత్సరాల పైబడి ఒక్కసారి వచ్చే ఆ నక్షత్రంలో ఇక్కడ సకల కోటి దేవతలు ఒక పవర్ వస్తుందంటారు. ఆ పవర్ ఒక 3 months వరకు ఇంకా ఉంటుంది అని, అందుకే ఇంతమంది బోట్స్ ఫుల్ ఉన్నారు. నేను అప్పుడు రాలేకపోయినాను, అమ్మని తీసుకుని ఈరోజు రాగలిగినాను. సో హ్యాపీ. అప్పుడు ఫుల్ రష్ నింది, రావాలనుకుంటే వద్దనుకున్నాం. ఇప్పుడు ఎలాగో కాశీ అయోధ్య వచ్చాం కాబట్టి త్రివేణి సంగమం వచ్చి అమ్మతో స్నానం చేయాలని తీసుకొచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ బోట్ గురించి మేము చెప్పాలి మీకు. 4,000 రూపాయలు అడిగారండి, కానీ యాక్చువల్లీ చాలా మోసం. మా హస్బెండ్ కొంచెం బాగా చాకచక్యంతో మాట్లాడి ఇది 1,200కి మాట్లాడారు, సపరేట్ బోటు. అట్లా కలిసి అందరూ కలిసి వెళ్ళొచ్చు, బట్ లేట్ అయిపోతుంది. వాళ్ళందరూ స్నానాలు చేసి ఏదైనా ప్రోగ్రామ్స్ పిండాలు పెట్టేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇదైతే మనం ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఈరోజు మేము అయోధ్యకి వెళ్ళాలి కాబట్టి సింగిల్ బోట్ తీసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ యువర్స్ మనోరి. నమస్తే. ఒక్కసారి ప్రకృతి అందాలు చూసి ఎంజాయ్ చేయండి. अच्छी है, थैंक यू. वीडियो चल रहा है.